బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నారు. త్వరలోనే కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. నేడు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. త్వరలోనే ఆమె తండ్రి కె కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య త్వరలో చేరనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి. కేకే జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ తో తనకు గతంలో సుదీర్ఘ అనుభవం ఉందని కేకే సీఎంకు గుర్తు చేశారు. మరోవైపు మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మదన్ రెడ్డి తన అనుచరులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత ఇప్పటికే గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నారు. త్వరలోనే కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. నేడు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. త్వరలోనే ఆమె తండ్రి కె కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య త్వరలో చేరనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి. కేకే జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ తో తనకు గతంలో సుదీర్ఘ అనుభవం ఉందని కేకే సీఎంకు గుర్తు చేశారు. మరోవైపు మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మదన్ రెడ్డి తన అనుచరులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత ఇప్పటికే గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నారు. త్వరలోనే కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. నేడు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. త్వరలోనే ఆమె తండ్రి కె కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య త్వరలో చేరనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి. కేకే జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ తో తనకు గతంలో సుదీర్ఘ అనుబంధం ఉందని కేకే సీఎంకు గుర్తు చేశారు. మరోవైపు మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మదన్ రెడ్డి తన అనుచరులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత ఇప్పటికే గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలసలు వెళ్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి సారించింది. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా మరికొంతమంది బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత క్లారిటీ అయితే వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ రోజు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతుంది. మరి కాసేపట్లో సీఎం ఇటు వాళ్ళ నివాసానికి కూడా వెళ్ళబోతున్నట్టు చెప్పుకోవచ్చు. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి వస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అయితే విస్తృతంగా ప్రచారంలోకి వస్తుంది. ఇక ఎవరెవరు వెళ్తారు అనేది అయితే ఇంకొక 2-3 రోజులలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి రాబోతున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకోబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక అంశం ప్రధానంగా వస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్ళాలి అనేది. ఇక దానం నాగేందర్ అంశానికి వస్తే ఆయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు సికింద్రాబాద్ టికెట్ కూడా ఇచ్చింది. ఆయన మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా,
అనేది అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని చెప్పినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలో ఆయన రాజీనామా చేసి తాను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పినట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ఇంకా ఆయన నుంచి కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఇక చాలా మంది ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వలసలు అయితే బాగా పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల ముందు ఖచ్చితంగా డబుల్ డిజిట్ స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడంతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలను కూడా కాంగ్రెస్ లోకి జాయిన్ చేసుకునే విధంగా కాంగ్రెస్ ఇటు పావులు కదుపుతుంది. అందులో భాగంగానే వరంగల్ టికెట్ కడియం కావ్యకు బీఆర్ఎస్ ఇచ్చినప్పటికీ ఆమెని కాంగ్రెస్ పార్టీ ఆమెతో చర్చించి కడియం శ్రేయర్ తో మాట్లాడి ఆమెని పార్టీలోకి జాయిన్ చేసుకోబోతున్నారు. నిన్న ఆమె కడియం శ్రీహర్ ఇంటికి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాది ముంచితో పాటు మల్లు రవి, సంపత్ మరికొంతమంది వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి జాయిన్ చేసుకునేందుకైతే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు.